హాయ్, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ డాబా స్టైల్ బెండి కర్రీ అన్నమాట. ఈరోజు బెండకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. అది మసాలా బెండి కర్రీ. నేను బెండకాయలు స్మాల్ సైజులో అయితే కట్ చేశాను, పొడుగ్గా అయితే కట్ చేయలేను, ఎందుకంటే మాకు కొంచెం తినడం కష్టం అని స్మాల్ సైజులో కట్ చేశాను. అండ్ నేను ముందుగా అయితే ఆయిల్లో వేసి రోస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గానే వేయచ్చు, కానీ ఎందుకో నేను అలా వేయలేను. ఎప్పుడూ సరే ఫ్రైకైనా కర్రీ మసాలా కర్రీకైనా నేను ముందు బెండకాయలు ఫ్రై చేసి పక్కకు పెట్టేస్తాను అన్నట్టు. అండ్ ఇందులో కొంచెం మైల్డ్ లెవెల్ రోస్ట్ చేస్తే సరిపోతుంది, బాగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ ది నెక్స్ట్ స్టెప్ మసాలాకి అయితే రెడీ చేసుకోవాలి. ఇందులో ఆనియన్, 2 to 3 టమాటోస్ అండ్ కొత్తిమీర. నేనైతే ఏ స్పైసీ ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు, మీకు స్పైస్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 to 3 minutes ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం పక్కకు పెట్టేయాలి, ఎందుకంటే వేడివేడిగా గ్రైండ్ చేయలేం కదా. అందుకని ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద ఒక 2 to 3 minutes ఫ్యాన్ కింద పెట్టేస్తే కూల్ డౌన్ అయిపోతుంది అండ్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా అయితే నేను చేసేసాను. ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే తీస్తున్నాను, ఎందుకంటే ఫ్యాన్ కింద పెట్టి వేడివేడిగా అయితే గ్రైండ్ చేయలేం కదా. అందుకని తీసిన తర్వాత ఫ్యాన్ కింద అయితే పెడతాను. ఈలోపు మనం ఇంకా వేరేమైనా పని, ఈ గ్యాప్లో ఇంకా వేరేమైనా వర్క్ చేసుకోవచ్చు. సో తర్వాత నేను గ్రైండ్ అయితే చేసేసాను. ఆన్ ది నెక్స్ట్ స్టెప్ 1 tablespoon ఆయిల్ అయితే వేసాను. అండ్ ఎందుకంటే నేను ఎక్కువ ఆయిల్ అయితే వేయను, పిల్లలు ఉన్నారు కదా, ఆయిల్ ఎక్కువ వేయడం మంచిది కాదని జీరా అండ్ మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసాను. వేసిన తర్వాత మీరు టోస్ట్ చేసుకోండి. స్పెషల్ ఏంటంటే ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్ దాకా వచ్చి టోస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పింక్ కలర్లో స్టేజ్లో టోస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత 1.5 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే ఎక్కువ వేసే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది అన్నట్టు, కమ్మగా అయితే రాదు. అందుకని ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం సేపు రోస్ట్ అయితే టేస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ నెక్స్ట్ నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ టాస్ చేశాను. అండ్ కర్రీలో మీరు ఎంతవరకు టాస్ చేస్తారో కర్రీ అయితే అంత బాగుంటుంది, అన్ని టెక్స్చర్స్ అరోమా అనేది అంత ఈజీగా సాఫ్ట్గా మీడియం లెవెల్లో వస్తుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది మనం వేసేద్దాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత స్లోగా అయితే కలుపుకోవాలి, ఫాస్ట్గా కలిపేది, ఎందుకంటే కిచెన్ రూమ్ అంతా డర్టీ అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది, తర్వాత క్లీన్ చేసుకోవాలంటే కష్టం కదా. అందుకని స్లోగా కలిపేసుకోండి. తర్వాత 1 tablespoon ఆఫ్ చిల్లీ పౌడర్, 1 tablespoon ఆఫ్ ధనియాల పౌడర్ అండ్ పసుపు వేసుకోవాలి. పసుపు అయితే వీడియోలో షూట్ అవ్వలేదు, బట్ మీరు పసుపు వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే సాల్ట్ ఇప్పుడు వేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు భయం ఎక్కువ సాల్ట్ వేసేస్తానేమో అని, అందుకని ఆఖరిన వేయడం మంచిదని నేను అయితే స్కిప్ చేసేసాను అన్నట్టు. మీరైతే కరెక్ట్గా వేస్తారనుకుంటే మీరు ఇప్పుడే వేసేయచ్చు సాల్ట్. వేయించిన తర్వాత 1.5 glass అయితే వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంతమందికి బాగా చిక్కగా కావాలంటే 1/2 glass వాటర్ అయితే సరిపోతుంది. నేనైతే 1.5 glass వేసాను వాటరు. అండ్ కలుపుకున్న తర్వాత కొంచెం మీడియం లెవెల్ దాకా నేనైతే బాయిల్ చేస్తున్నాను. తర్వాత ముందే బెండకాయలు వేస్తే సాఫ్ట్గా ఉడికిపోతుంది, తర్వాత షేర్వా కూడా వాటర్ ఉంటుంది, అది నాకు ఇష్టం లేదు. కాబట్టి మీడియం లెవెల్ దాకా కొంచెం చిక్కబడిన తర్వాత బెండకాయ వేస్తున్నాను. షేర్వా కొంచెం చిక్కగా అయింది, చూసారు కదా. అండ్ బెండకాయ అయితే ఇప్పుడే వేసేసాను అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes అయితే అలాగే వదిలేసేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను నేను సాల్ట్, ఎందుకంటే స్పైస్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ ప్రొసీజర్లోనే నేను చేస్తూ ఉంటాను డైలీ లైఫ్లో కూడా. అండ్ నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 minutes అయితే నేను దాన్ని బాయిల్ చేస్తున్నాను. అయిపోయింది, 3 minutes అయితే పెట్టాను నేను ఎగ్జాక్ట్గా. అండ్ ఇప్పుడు కూడా మీరు స్లోగానే కలుపుకోండి, ఫాస్ట్గా కలిపేయద్దు, ఎందుకంటే ఫాస్ట్గా కలిపితే మొత్తం తెలిసిందాక చెప్పాను కదా, కిచెన్ రూమ్ అంతా క్లీన్ అయింది, చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తాను. అండ్ కొత్తిమీరతో లాస్ట్ స్టేజ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అండ్ వేడివేడిగా వైట్ రైస్ కానీ, నాన్స్ కానీ, రోటీ కానీ, పరాటాలో కూడా మీరు సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ రెసిపీ అయితే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.